విద్య, సామాజిక రంగాల్లో చేసిన కృషిని గుర్తించి సీఎం చంద్రబాబు తనను రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నారని భాష్యం రామకృష్ణ అన్నారు. ప్రైవేటు మాస్టారుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగినట్లు చెప్పారు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగానని, ఇప్పుడు రాజ్యసభ ఇచ్చి ముఖ్యమంత్రి తన బాధ్యతను మరింత పెంచారని అన్నారు. పెద్దల సభ వేదికగా విద్యారంగ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు తన వంతు పాత్ర పోషిస్తానంటున్న భాష్యం రామకృష్ణతో ఈటీవీ ముఖాముఖి. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రైవేట్ పాఠశాలలో లెక్కల మాస్టర్గా జీవితాన్ని ప్రారంభించిన భాష్యం రామకృష్ణ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ భాష్యం విద్యా సంస్థను 3 రాష్ట్రాలకు విస్తరింపజేశారు. లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు భాష్యం రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు నియామకమయ్యారు. ఈ రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో రామకృష్ణ గారి జీవిత ప్రస్థానం ఏంటి, ఆయన సాధించిన విజయాలు కావచ్చు, అతని ప్రస్థానం ఏంటి, ఆయన మాటలను తెలుసుకున్నాం. రామకృష్ణ గారు, ముందుగా మీకు అభినందనలు. మీరు ఈ రాజకీయ వైపు లేదా ఈ విద్యారంగం వైపు ఎలా వచ్చారు అనుభవాలు? నేను స్కూల్ స్థాయి నుంచి కూడా మ్యాథ్స్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడిని. ఆ ఇంట్రెస్ట్ తోనే మ్యాథ్స్ టీచర్ గా అయ్యాను. ఆ మ్యాథ్స్ టీచర్ గా ఒక ట్యూషన్ స్టార్ట్ చేశాం. ఆ ట్యూషన్ లో ఉన్న స్టూడెంట్స్ కి మ్యాథ్స్ చెప్పడం, వాళ్ళు ఆ మ్యాథ్స్ లో కొంచెం ప్రావీణ్యం సంపాదించడం, ఇవన్నీ సమాజంలో గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా మరి భాష్యం స్థాపించడం విద్యా సంస్థలో ఈరోజు దాదాపుగా 2 lakhs స్టూడెంట్స్ ఉన్నారు, 16,000 స్టాఫ్ ఉన్నారు. ఇంత ప్రోత్సహించిన ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. అది కాకుండా మన ముఖ్యమంత్రి విజనరీగా ఉంటారు. ఇప్పుడు సమాజాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అనే ఆయన కాన్సెప్ట్ బాగా నచ్చి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే ఉన్నాను. 40 ఏళ్ల నుండి ప్రజలకు సేవ చేయటం కానివ్వండి, సమాజానికి ఉపయోగపడటం కానివ్వండి జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మరి లోక్సభకే పోటీ చేయాలని అనుకున్నాను. కానీ అవకాశాలు మరి వచ్చి చేజారడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీని నమ్ముకొని పార్టీకి కష్టపడుతూనే ఉన్నాను. ఈ రోజు ఇన్నేళ్ల ప్రస్థానాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నన్ను రాజ్యసభకి ఎంపిక చేయడం జరిగింది. శాసనసభ అదేవిధంగా లోక్సభతో ఈ రెండింటిని చూసుకుంటే వీటన్నిటికంటే కూడా రాజ్యసభ ఒక మెట్టు పైన ఉంటుంది. దాన్ని పెద్దల సభగా కూడా చెప్తూ ఉంటారు. అంటే విద్యావేత్తలు, నిపుణులకే అందులో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక విద్యావేత్తగా మీకు అక్కడ స్థానం లభించడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఫీల్డ్స్ లో ప్రత్యేకంగా ఉండే గొప్ప గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళల్లో నన్ను కూడా ఒకటిగా మరి ఎంపిక చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలా ఎంపిక చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాళ్ళు మీరు విద్యారంగంలో ఉన్నారు, అదేవిధంగా సేవా రంగంలో కూడా కొంత మీకు తోచిన సాయం చేస్తున్నారు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మా వంతుగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అక్కడ విద్యాశాఖలో సంప్రదించి మా తోటి ఎంపీలను కూడా కలుపుకొని విద్యాశాఖకి అవసరమైన నిధులు కానివ్వండి, ఏదైనా సహాయ సహకారాలు కానివ్వండి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని తద్వారా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు విద్యావేత్తగా అందరికీ సుపరిచితమే, అదేవిధంగా మీ విద్యా సంస్థలు కూడా అందరికీ తెలిసిందే. బట్ అంతకుముందు అంటే మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రులు, మీ విద్యా నేపథ్యం, ఆ వివరాలు కొంచెం. అది అమరావతి మండలం, పల్నాడు జిల్లా అమరావతి మండలం చిన్న ఊరు, ఎనికపాడు అనే ఊరు, చాలా చిన్న గ్రామం. అది అయినప్పటికీ కూడా ఆ ఊళ్ళో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, అందరూ బాగా చదువుకుంటూ ఉంటారు. మరి ఆ ఊరి నుంచి ఇంతమంది గతంలో ఒక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఇప్పుడు నాకు మరి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది. అటువంటి ఊర్లో నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరు మీ విద్యారంగం ఏదైతే ఉన్నారో భాష్యం విద్యా సంస్థలో 3 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా నిలిచి అంటే అంతగా గుర్తింపు తెచ్చుకున్న మీరు వివిధ రాజకీయ రంగంలో కూడా ఎలాంటి మీ ముద్ర చూపించే అవకాశం ఉంది? మన సంకల్పం మంచిదై ఉండాలి, తోటివారి సహకారం కూడా చక్కగా ఉండాలి. ఈ సంస్థలు ఈ స్థాయికి రావడానికి పేరెంట్స్ నమ్మకం, మా స్టాఫ్ టీం వర్క్ లాగా అందరూ మాది అని ఓన్ చేసుకొని చేయటం వల్ల ఈరోజు ఇటువంటి గొప్ప గొప్ప విజయాలు సాధించడం జరుగుతూ ఉంది. అట్లానే దీంట్లో రాజకీయ రంగంలో కూడా మరి మంచి నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి సహకారంతో ఉమ్మడిగా కలిసి గనక పనిచేయగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనుకుంటున్నాం. మరి ఏదైతే చిన్న టీచర్ గా స్టార్ట్ చేసి మ్యాథ్స్ టీచర్ గా ఈరోజు మరి మంచి పొజిషన్ కి రావడం, ఆ పొజిషన్ నుంచి ఈ రాజ్యసభలో అడుగు పెట్టే గొప్ప గౌరవం లభించాయంటే ఆ టీచర్ వృత్తి వల్ల జరిగింది నాకు. మరి అందుకు ఈ నేషనల్ వైడ్ గా ఉన్న టీచర్లందరికీ కూడా నాకు వచ్చిన ఈ గౌరవం మా అందరూ టీచింగ్ కమ్యూనిటీ మొత్తానికి దక్కుతుంది, వారికి అంకితం అని నేను భావిస్తున్నాను.
చూసినట్టు మీరు తెలుగుదేశం పార్టీతో దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నారు. అంటే పరోక్షంగా పార్టీకి అండదండలుగా ఉన్నారు, అవసరమైనప్పుడల్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము రాజ్యసభకి పార్టీ పంపిస్తుంది, ఎలాంటి బాధ్యత మీ మీద పార్టీ పెట్టింది అనుకుంటున్నారు? మంచి రెస్పాన్సిబిలిటీ ఇది. పదవి అనే కంటే కూడా వాళ్ళు నాకు మంచి ఒక బాధ్యతను అప్పచెప్పారు. వాళ్ళు ఏ నమ్మకం అయితే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యత నిర్వర్తిస్తూ నా వంతు సహాయంగా గుంటూరుకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి మంచి సహకారం అందించే విధంగా నాయకులందరితో కలిసి అందరి సపోర్టుతో మరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ఉన్నాను నేను. మీరు రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రజలకు కానీ సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారు? ఇప్పటివరకు మనం స్కూల్స్ ద్వారా, కాలేజెస్ ద్వారా స్టూడెంట్స్ కి చేస్తూనే ఉన్నాం. ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాం కాబట్టి, అందులో పెద్దల సభలో ఉన్నాం కాబట్టి సొసైటీ మంచి మార్గంలో ఎలా నడవాలి, ఆ నడవడానికి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో ఆ కృషిలో నుంచి సహాయ సహకారాలు తీసుకొని మంచి సమాజం అభివృద్ధి చెందేలా తయారు చేయాలని కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతో బాధ్యతను తనపై ఉంచారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తూ పెద్దల సభలో తన వంతు పాత్ర పోషిస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అటు పార్టీకి అదేవిధంగా సమాజానికి తన వంతు బాధ్యతగా సేవ చేస్తారని చెప్పి కూడా భాష్యం రామకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.